పెళ్ళంట కదా, పిలవటానికి వచ్చావా? మళ్ళీ ఇది మనం కలిసే ఆఖరిసారి అవ్వచ్చు. ఇప్పుడు కూడా ఇలా కోపంగానే ఉంటావా? నువ్వు నాకు నీ ఇష్టాన్ని చెప్పకపోయి ఉంటే ఎన్నేళ్ళైనా నా మీద ఇష్టం అలానే ఉండేది కదా. ఇవన్నీ ఉండేవే కాదు. ఇప్పుడు విడిపోయి బాధపడాల్సిన పరిస్థితి వచ్చేది కాదు. ఇప్పుడు కూడా ఇక్కడ వరకు వచ్చానంటే రేపు నాకు పెళ్ళి ఊరికి వస్తే నువ్వు నన్ను ఎప్పుడులానే ప్రేమగా చూడాలి. చూస్తావు కదా, ఎవరు ఎలా పోయినా సరే మనం ఇలానే ఉందామని అంత ధైర్యం కూడా లేదు నాకు. మన ప్రేమ నీ ప్రాణం మీదకి తీయకూడదు. మళ్ళీ అలాంటిది ఏదైనా జరిగితే ఆ బాధని నేను జీవితాంతం మోయాలి. అది నేను తట్టుకోలేను. అందుకే ఆ సంబంధం కూడా ఒప్పేసుకున్నాను. ఇష్టం లేకపోయినా తను ఎలాంటి వాడైనా సరే భరిస్తాను. నీకు సంబంధం ఖాయమైందని తెలిసి కోపంలాడెవడో కనుక్కున్నా. సానా మంచోడంట, నిన్ను బాగా చూసుకుంటాడేమో. నీకంటే బాగా చూసుకుంటాడా మళ్ళీ? నీ టైం అవుతున్నట్టుంది, వెళ్ళు. మళ్ళీ 10 నిమిషాలు లేట్ అయితే పెళ్ళేం ఆగిపోదు. మళ్ళీ ప్లీజ్. జాగ్రత్త మళ్ళీ. నువ్వు ఊర్లోకి ఎప్పుడు వచ్చినా చూస్తా. కోపంతో కాదు, ఎప్పట్లానే ఇష్టంతోనే. ఆఖరిసరి కలుసుకున్నానన్నావు, ఏడి తిని ఏడు మొహమే గుర్తుంటుంది. కాస్త నవ్వేసిల్లు. నీకు ఒకవేళ కొడుకు పుడితే నా మీద ప్రేమ తడికి మళ్ళీ అని పేరెట్టుకో. మళ్ళీ అడుగో తెలిసిన తర్వాత నన్ను తిట్టుకుంటే. ఉండు, బయట ఎవరైనా ఉన్నారని చూసొస్తా. వెళ్దు కానీ. పర్లేదు, చూడండి. ఈసారైనా ఊర్లో పుకార్లు కాకుండా నిజాలు మాట్లాడుకుంటారు. మళ్ళీ ఐ లవ్ యూ. ఎప్పుడు చెప్తుంటావుగా, నా కోసం ఆఖరిసారి చెప్పవా? ఐ లవ్ యూ. లక్ష్మి, చాలా ఇష్టం అక్క. కష్టమైనా పర్లేదు, మర్చిపోతా. నిజంగా మర్చిపోగలవేరా? నా కొడుకులు లక్ష్మి పెళ్లికి కూడా బ్యాండ్ మనమే వాయించుకుంటున్నారా? డబ్బులు ఒప్పులు కట్ చేసుకుంటాడంట. బ్యాండ్ స్థలం కూడా పెళ్ళయ్యాక లాగేసుకుంటారట. లక్ష్మి పెళ్లికి నువ్వు రావద్దురా. మళ్ళీ లక్ష్మి ఊర్లోకి ఎప్పుడు వస్తుందో
అసలు వస్తుందో రాదో ఒక్కసారి మనస్ఫూర్తిగా చూసుకుంటా బాబాయ్. ఏమైంది? అక్కేమైనా కనిపించిందా? అక్కింటికి వెళ్ళలేదా? లేదురా, రాలేదు. పద్మ ఇంటికి రాలేదా? లేదయ్యా, పొద్దుననంగా వెళ్ళింది, ఇంకా రాలేదు. నాకేదో భయంగా ఉందయ్యా. భయం ఎందుకమ్మా, కంగారు పడుకో, వచ్చే శుద్ధులే. నువ్వు ఇంటికెళ్ళు. నువ్వు ఇంటికెళ్ళు. ప్రసాద్, అమ్మని ఇంటికి తీసుకెళ్ళు. ఆ. మీరు రండిరా. అన్నయ్య, పద్మీట కనపడిందా? లేదురా. నువ్వు చూసావు అన్నా? చూడలేదన్నా. ఏమైందిరా? అమ్మ పద్మకు కనిపించట్లేదే. ఆ?